సోహ్ని ఇంకో మంచి పంజాబీ ప్రేమ కథ విందాం. సోహ్ని అనే ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాడు మాహివాల్ అనే అతను. ఇతని ఒరిజినల్ పేరు మాహివాల్ కాదు, కానీ అలా మార్చుకొని మాహివాల్ అనే పేరు మార్చుకొని ఆ ఊళ్ళో గేదెలు తన బిజినెస్ అంతా వదిలేసి గేదెలు కాసుకోవటం, గేదెల్ని పాలు పిండటం, ఊర్లో వాళ్ళకి ఇవ్వటం, ఇలాంటి పనులన్నీ చేసేవాడు. ఆ, టైం పోయే కొద్దీ సోహ్నీని మాహివాల్ ప్రేమించాడు. సోహ్ని కూడా ఇష్టపడటం మొదలుపెట్టింది. కానీ సోహ్నీలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ ప్రేమ నచ్చలేదు. సో సడన్గా ఇంకో అబ్బాయితోటి సోహ్ని వివాహం నిశ్చయం చేసి పెళ్లి కూడా చేసేశారు. మాహివాల్కి ఈ విషయం తెలిసే లోపు పెళ్ళి అయిపోయింది. కానీ సోహ్ని మాహివాల్ మీద ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక వారానికి ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉండే మనం ఏదైతే పెద్ద అన్నం వండుతామో అలాంటి హండీ తీసుకొని దాంట్లోనే కూర్చొని ఆ ఊరి నుంచి ఈ ఊరికి ఆ గిన్నెలో కూర్చొని ఆ నది దాటి ఇతన్ని మాహివాల్ వరకు వచ్చేది. ఇది ఎన్నో రోజులు నిజం దాగదు కదా. సో మాహి ఇలా సోహ్ని మాహివాల్ని కలుస్తుందనే విషయం సోహ్నిని పెళ్లి చేసుకున్న అతని ఆ, వదిన తెలుసుకుంది. సో ఒకరోజు ఏం చేసింది, ఆ గిన్నె ఏదైతే ఎక్కుతుందో గిన్నెలో పొయ్యి వస్తుంది కదా, ఆ గిన్నెలో చిన్న హోల్ ఉండే గిన్నె పెట్టింది అక్కడ. సో ఎప్పుడైతే ఈ గిన్నెలో ఎక్కిందో ఆ గిన్నె మునిగిపోవటం మొదలుపెట్టింది. కానీ తన ప్రయాణాన్ని ఆపలేదు సోహ్ని. ఇప్పుడు మాహివాల్ వరకు దగ్గర వరకు వెళ్తుండగా ఆమె మునిగిపోతుండడం చూసి మాహివాల్ కూడా ఆ నదిలోకి దూకి ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని నదిలో మునిగి చనిపోయారు. ఇది కూడా ఒక విషాదమైన ప్రేమ గాథ.